ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేయాల్సిన పరిహారాలు, అలాగే ఈరోజు విజయ ఏకాదశి. విజయ ఏకాదశి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి బహుళ ఏకాదశి, ఉదయం 10:44 వరకు. నక్షత్రం పూర్వాషాఢ, సాయంత్రం 4:31 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో మిథున రాశిలోను, కేతువు కన్యలోను, రవి బుధ శని కుంభరాశిలోను, శుక్ర రాహువులు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక స్థిరత్వం అనేది గోచరిస్తోంది. దీంతో పాటు దాన ధర్మాల వైపు ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. దైవ కార్యాల వైపు ఎక్కువగా మక్కువ చూపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. తీర్థయాత్రలకు వెళ్ళటం కానీ, లేకపోతే మంచి పనుల వైపు ఆసక్తి చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తల్లిదండ్రులతోటి సమయం గడిపే అవకాశాలు, గురువుగారి దర్శనం చేసుకోవటం కానీ, లేకపోతే గురువుగారికి కొంతవరకు శుశ్రూష చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఆర్థికంగా మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా అనుకూలత ఉండటం, అలాగే వీరికి భాగస్వామ్యంలో కూడా మంచిగా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్న వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ఇక ఈ రాశి వారికి ఈరోజు ప్రత్యేకించి విష్ణు సహస్రనామాలు చదవటము, అలాగే స్వామివారికి ఎర్రటి చేమంతులతోటి పూజించి పొంగలి నివేదన చేయటం వలన వీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడే అవకాశాలు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు వృషభ రాశి వారు ఆర్థిక పరమైన విషయాలు, వాళ్ళ ఒక రుణ బాధలు, కోర్టు విషయాలు, అలాగే వారి యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉండాలి. ముఖ్యంగా ఆర్థికంగా మాత్రం కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంతవరకు జాగ్రత్తలు అనేవి పాటిస్తూ ఉండాలి. రుణ సమస్యలు అధికంగా ఉండే అవకాశము, అలాగే కొంతవరకు మీ మిత్రులే మీకు శత్రువులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా మీరు మీ మనసులో ఉన్న ఆలోచన ఏదైతే ఉందో అది తెలియపరచకపోవటం వలన కూడా కొంతవరకు మీ కుటుంబ సభ్యులతోటి ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే వారికి ఆర్థికంగా కొంత ఇబ్బంది అనేది ఉన్నా కూడా సమయానుకూలంగా వీరికి ఆర్థికంగా కొంత సహాయం అనేది లభిస్తూ ఉంటుంది. ఇంకా వ్యాపారస్తులకి మాత్రం కొంత ఆర్థిక పరంగా ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే వీరు రుణాలు తీసుకునే ప్రయత్నం చేస్తారని కూడా మనం చెప్పుకుంటున్నాం. ఇక ఈ రాశి వారు ఈరోజు కృష్ణాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే కృష్ణుడిని ఆరాధించటం, కృష్ణుడికి పారిజాతలను సమర్పించి చక్కెర పొంగలి నివేదన చేయటం వలన ఆర్థికంగా వీరికి పురోగతి లభించటంతో పాటు వృత్తి వ్యాపారాల రీత్యా కూడా వీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడే అవకాశాలు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు మాత్రం ఈరోజు వారి యొక్క ఆర్థిక పురోగతి గురించి, అలాగే వారి పెట్టుబడుల గురించి, మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వ్యాపార రీత్యా భాగస్వామ్యంలో ఉన్న వారితోటి ఆర్థికపరమైన ఒత్తిళ్ల గురించి మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీ పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. తొందరపడి పెట్టుబడుల జోలికి గనక వెళ్తే ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. జీవిత భాగస్వామితోటి కొంత గొడవలు లాంటివి ఉంటే గనక వాటిని తీర్చుకునే ప్రయత్నం కూడా కొనసాగించాలి. అలాగే సంతానానికి సంబంధించి అలాగే వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి మాత్రం అధిక శ్రద్ధ వహించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంతవరకు మీకు ఇబ్బంది అనేది కనపడుతూ ఉంటుంది కనుక ఆర్థికపరమైన విషయాలలో కూడా జాగ్రత్త వహించాలి. విజయ ఏకాదశి సందర్భంగా ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారికి తులసి దళాలతోటి పూజించటం, వివిధ రకాల ఫలాలను నివేదన చేయటం వలన వీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడే అవకాశాలు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఈరోజు వారికి పురోగతి అనేది సూచిస్తోంది. అయితే వీరి ఆరోగ్యం గురించి వీరు అధిక శ్రద్ధ వహించాలి. స్థిరాస్తి విషయాలలో మాత్రం కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే దీంతో పాటుగా మీ ఆస్తికి సంబంధించి జాగ్రత్తలు కూడా మీరు తీసుకుంటూ ఉండాలి. లిటిగేషన్లు కానీ కోర్టు కేసులలో కానీ మీరు ఉంటే ఆ విషయాలు మాత్రం కొంత మీకు నిరాశను కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా కూడా కొంతవరకు నేర్పుతో నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీకు రుణాలకి సంబంధించి శత్రువుల వలన కొంతవరకు బాధలు అలాగే భయము కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు కొంతవరకు మీ ఆర్థిక విషయాల గురించి కూడా మీరు నలుగురితో చర్చించకుండా కొంత గోప్యంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి పులిహోర నివేదన చేసి తులసి దళాలతోటి పూజించటం వలన వీరికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి స్వామివారి అనుగ్రహం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఈరోజు కొంతవరకు వారి వృత్తి వ్యాపారాల రీత్యా చిన్న చిన్న మార్పులు ఉండే అవకాశం కనపడుతోంది. కానీ ముఖ్యంగా వ్యాపారస్తులకి మాత్రం ఆర్థికమైన ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్రమ అధికంగా ఉండబోతోంది. ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆర్థిక పురోగతి అనేది కనిపించట్లేదని కొంత నిరుత్సాహానికి కూడా గురవుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఉద్యోగస్తులలో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం వారి ఉద్యోగ పరంగా మంచి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ వ్యాపారాలు గనక చేస్తుంటే వారికి ఆర్థికంగా మంచి పురోగతి, అలాగే ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు ఎక్కువగా ఉన్నాయి. ఇక మీ సంతానానికి సంబంధించి గనక మనం చూస్తే సంతానానికి సంబంధించి కూడా ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే షేర్ మార్కెట్ అయినా ట్రేడింగ్ అయినా లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నా వారికి మాత్రం పెద్ద పురోగతి అనేది సూచించటం లేదు. ఇక ఈ రాశి వారు ఈరోజు కృష్ణాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే కృష్ణుడిని ఆరాధించటం, కృష్ణుడికి పారిజాతలను సమర్పించి చక్కెర పొంగలి నివేదన చేయటం వలన ఆర్థికంగా వీరికి పురోగతి లభించటంతో పాటు వృత్తి వ్యాపారాల రీత్యా కూడా వీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడే అవకాశాలు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఈరోజు కొంతవరకు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు తప్పకుండా వారు ఎప్పటి నుంచో చేస్తున్న పనుల వైపు కూడా వీరు శ్రద్ధ వహించటం, అలాగే ఆ పనులు కూడా సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్రమ అనేది అధికంగా ఉండబోతోంది. అలాగే మీ సహోద్యోగులతోటి మీకు వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ కోపాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే సానుకూలంగా నెమ్మదిగా పనులు పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. మీ జీవిత భాగస్వామికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వారికి కూడా వృత్తి వ్యాపారాల రీత్యా చాలా వరకు అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సంతానానికి మాత్రం ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే వారు చేసే వివిధ ప్రయత్నాలలో వారికి సఫలత ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహిస్తూ అలాగే మీరు రుణాలు తీర్చే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతవరకు శత్రువుల వలన ఇబ్బంది పడటం కానీ లేకపోతే నమ్మిన వారే మిమ్మల్ని కొంత మోసం చేసే అవకాశాలు కానీ ఎక్కువగా ఉన్నాయి.
ఈ రాశి వారు శ్రీరామ అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారిని ఈరోజు సన్నజాజులతోటి పూజించి పానకం వడపప్పు నివేదన చేయటం వలన వీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా ఈరోజు శ్రమ అధికంగా ఉండబోతోంది. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రయాణాలు లాంటివి చేయటము, దీంతో పాటుగా దైవ దర్శనం చేసుకోవటం లేదా ఆలయ దర్శనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని కానీ, లేకపోతే కొంతవరకు తీర్థయాత్రలు చేయాలని కానీ, దాన ధర్మాలు చేయాలనే వైపు మీ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక కుటుంబ సభ్యులతోటి ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కొంతవరకు మీరు తోసిపుచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ విషయం జరిగినా కూడా అది భగవంతుని లీలగా మీరు ఎక్కువగా భావిస్తూ ఉంటారు. ఇక సంతానానికి సంబంధించి ఈరోజు కొంతవరకు అనుకూలత ఉంది. పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం, అంటే షేర్ మార్కెట్ అయినా, ట్రేడింగ్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా, లేకపోతే బంగారం లాంటిది కొన్నా అమ్మినా పెద్ద మార్పులు అనేవి ఏవీ కూడా కనిపించటం లేదు. కొంతవరకు ఆలోచించి పెట్టుబడులు పెట్టాలని మాత్రం చెప్పుకుంటున్నాం. ఈ రాశికి చెందిన వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారికి తులసి దళాలు సమర్పించి పులిహోర నివేదన చేయటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా వీరి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అలాగే కొత్త స్నేహితుల్ని చేసుకున్నా కూడా వారితోటి కూడా తగువులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాట పట్టింపులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. సమయానుకూలంగా మీరు భోజనం చేసేందుకు కూడా ప్రయత్నం చేయాలి. దీంతో పాటు జీవిత భాగస్వామికి ఏదో ఒక చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం కానీ, వృత్తి వ్యాపారాల రీత్యా కూడా కొంత ఒడిదుడుకులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారితోటి ఇబ్బంది పడకుండా వారికి ఉన్న సమస్యలను మీరు పరిష్కరించేందుకు ప్రయత్నం చేయాలి. ఆర్థిక లావాదేవీల గురించి మాత్రం కొంత గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నం చేయండి. అలాగే అధికారులను కలిసే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. కుటుంబ సభ్యుల ఒక సలహాలు సంప్రదింపులు తీసుకునే అవకాశం, దీంతో పాటు కొంతవరకు మీరు ఆస్తికి సంబంధించి లావాదేవీలు చేయటం కానీ, లేకపోతే స్థిరాస్తికి సంబంధించి కొనుగోలు చేయటం కానీ ఇలాంటివి ఎక్కువగా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశివారు ఈరోజు శ్రీ పద్మనాభ స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం కానీ చేయటం, అలాగే స్వామివారికి ఎర్రటి చేమంతులతోటి పూజించి పొంగలి నివేదన చేయటం వలన వీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడే అవకాశాలు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఈరోజు వారి యొక్క ఆర్థికపరమైన విషయాల మీద శ్రద్ధ వహించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే భూ సంబంధమైన విషయాల మీద కూడా కొంతవరకు శ్రద్ధ అనేది వహిస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో కానీ, లేకపోతే రుణాలు తీర్చే ప్రయత్నం కానీ ఎక్కువగా చేస్తారని మాత్రం చెప్పుకోవచ్చు. రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం రుణాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో, షేర్ మార్కెట్లైనా, ట్రేడింగ్ అయినా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ అయినా, వాటిల్లో కూడా వీరికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి సంబంధించి కూడా వారు అనుకున్న విధంగా కొన్ని మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే మీ మార్పులకి తగినట్టుగా మీ సంతానం ఒక వ్యవహార శైలి కూడా ఉంటుందని గమనించాలి. ఇక విద్యార్థులు మాత్రం వారి చదువు పట్ల ఏకాగ్రతని చూపించాలి. అలాగే పోటీతత్వ పరీక్షలకి వెళ్తున్న వారికి కూడా కొంత నిరుత్సాహంగా ఉంటుందని గమనించాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారిని ఈరోజు మందారాలతోటి పూజించి క్షీరాన్నం నివేదన చేయటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం ఈరోజు వారి ఆర్థిక పురోగతి గురించి, వారి ఉద్యోగ వ్యాపారాల గురించి, వారి పెట్టుబడుల గురించి, వారి సంతానం గురించి
తగు జాగ్రత్తలు తీసుకుంటూ అడుగులు ముందుకు వేయాలి. మీ సంతానం గనక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారికి కొంత నిరుత్సాహంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రతను చూపించాలి. పోటీతత్వ పరీక్షలకి వెళ్తున్న వారికి కొంత నిరుత్సాహంగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూలకి వెళ్తున్న వారికి కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు సమస్యలు ఏమున్నా కూడా అవి మీకు పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు, లేదా మీరు అనుకున్న విధంగా మీకు తీర్పు వచ్చే అవకాశాలు కూడా గోచరించటం లేదు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారిని ఈరోజు తులసీ దళాలతోటి పూజించి పూర్ణం బూరెలు నివేదన చేయటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈరోజు వారి ఆర్థికపరమైన స్థితిగతులలో కొంత మార్పు అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా అనుకున్న పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త అనేది తీసుకోవాలి. శ్రేయోభిలాషుల ఒక సలహాలు సూచనలు పాటించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి సమయం అనేది ఎక్కువగా గడుపుతూ ఉంటారు. విందు వినోదాలకు వెళ్ళటం కానీ లేకపోతే శుభకార్యాలలో పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజు అంతా కూడా ఆర్థికంగా మంచి పురోగతి ఉండటం, అలాగే మీ కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని ఆనందదాయకంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గనక ఈరోజు కుంభరాశి వారికి మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు సంతానానికి వారి యొక్క విద్య గురించి కొంత మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వారికి గనక వివాహ ప్రయత్నాలు లాంటివి చేస్తూ ఉంటే ఆ విషయంలో కొంత మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు మొదట్లో ఎదురైనా కూడా తర్వాత మాత్రం మీకు ఆ పరిస్థితుల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే ఈరోజు స్వామివారిని పారిజాతాలతోటి పూజించి పులిహోర నివేదన చేయటం వలన వీరికి ఇంకా మంచి స్థితిగతులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తున్న వృత్తి వ్యాపారాల రీత్యా మాత్రం వీరికి ఇబ్బంది అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ ఆస్తులకు సంబంధించి మీరు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. అలాగే మీ సోదరీమణుల వలన కానీ లేకపోతే మీ సహోదరుల వలన కానీ కోర్టుపరమైన విషయాలు మీకు కొంత ఇబ్బందిని గురిచేస్తూ ఉంటాయి. ఇక వృత్తిపరంగా కొంతవరకు మీకు ఇబ్బంది అనేది గోచరిస్తోంది. శ్రమ అధికంగా ఉండబోతోంది. ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తిపరంగా మీరు అనుకున్న విధంగా మీ పని లేదని కొంతవరకు మీరు భావిస్తూ ఉంటారు. అలాగే పనులని సకాలంలో పూర్తి చేయాలనే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఇక చాలా విషయాలలో కూడా మీ యొక్క నేర్పు ఏదైతే ఉందో నేర్పుతోటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పచ్చు. అలాగే రుణాలకి సంబంధించి కొంతవరకు రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామివారి వజ్ర కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారిని ఈరోజు సన్నజాజులతోటి పూజించి పానకం వడపప్పు నివేదన చేయటం వలన వీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. విజయ ఏకాదశి రోజు విష్ణువుని పూజించినట్లయితే శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. గత జన్మలో చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. విజయ ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించటం, అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం, శ్రీమన్నారాయణమూర్తికి అరటి పండ్లు నివేదన చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. విజయ ఏకాదశి సందర్భంగా ఈరోజు కొన్ని విధి విధానాలు తప్పనిసరిగా పాటించాలి. స్నానం చేసే సమయంలో గంగాజలం నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానాన్ని ఆచరించాలి. అలాగే పసుపచ్చటి చామంతి పుష్పాలతో విష్ణువుని పూజించాలి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించాలి. అలాగే ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నమో సూర్యదేవా అమేయ ప్రభావా
ఎందుకు పెట్టుకుంటారంటే బొట్టు పెట్టుకున్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించినాడు అని గుర్తు. పునర్జన్మ సిద్ధాంతం అంటే ఇదే జీవుడు చేసుకున్న కర్మలను అనుభవించడానికి వేరొక శరీరంలోకి పెడతాడు. చేసుకున్న మంచి కర్మలు ఏవున్నాయో అవి సుఖములవుతాయి, చేసుకున్న పాపకర్మలు ఏవవుతాయో అవి దుఃఖమవుతాయి. నీకు దుఃఖమొద్దు అనుకుంటున్నావా, అసలు దుష్టమైనటువంటి కర్మల జోలికి వెళ్ళకు. ఎందుకు వెళ్ళవద్దు? అవి గమనించి ఫలితం ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు, ఎందుకు చేస్తావు అలాంటి పని? ఆ పని జోలికి వెళ్ళకు. సత్కర్మ ఏదో అదే చెయ్యి. ఆ కర్మ చేత నీకు ఇక్కడా సంతోషం, ఇక్కడా తృప్తి, ఇక్కడా సుఖం. అలాగే ఉత్తర జన్మల యందు కూడా సంతోషంగానే ఉండగలుగుతావు. ఇప్పుడు ఉన్నాడు వాడు అన్న భావనతో ఒక్కసారి సూర్యుడికి చేసినటువంటి నమస్కారం మనిషి యొక్క ప్రవర్తనని నియంత్రిస్తుంది. అంతకన్నా కావలసిందేముంది? ప్రతివాడు సత్కర్మలతో కూడుకున్నటువంటి జీవితంలోనే ప్రవర్తించడం నేర్చుకున్నాడు అనుకోండి, అలాగే జీవించడం మొదలుపెట్టాడు అనుకోండి, పక్కనున్నవాడికి శాంతి, ముందున్నవాడికి శాంతి, వెనకనున్నవాడికి శాంతి. అశాంతికి కారణం లేదు. తాను ప్రశాంతంగా బ్రతకడం, 10 మంది ప్రశాంతంగా బ్రతకడానికి తాను కారణం కావడం కన్నా జీవితంలో ఇంకా గొప్ప అదృష్టం ఇంకోటి ఏముంటుంది? అంతకన్నా గొప్ప కారణం ఇంకొకటి లేదు. కాబట్టి సూర్యుడికి చేసినటువంటి నమస్కారం కర్మసాక్షికి చేసినటువంటి నమస్కారం. పైగా ఆ నడవడి ఉన్నప్పుడు ఒక్క నమస్కారం చాలు ఆయన అనుగ్రహం పొందడానికి. నువ్వు అప్పుడు ఎంత యజ్ఞం చేస్తావు, ఎంత యాగం చేస్తావు అన్న దానితో సంబంధం లేదు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకరాం సకుర్ణత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా పణితయ అంటారు. సకృన్నత్వా నత్వా. ఎన్ని మాటలు నమస్కారం చేయాలి సత్పురుషుడు అంటే ఆయన 1000 మాటలు నమస్కారం చేయక్కర్లేదు. భగవంతుడు ఉన్నాడని నమ్మి ప్రవర్తించేవాడెవడున్నాడో అటువంటి వాడి యొక్క ఒక్క నమస్కారం చాలు ఈశ్వరానుగ్రహానికి. ధర్మానుష్ఠానం అనేటటువంటిది అస్తమానం గుర్తు తెచ్చుకు చేసేది కాదు. వాడున్నాడు, చూస్తున్నాడు, వాడు ఎలా బ్రతకమన్నాడో నేను అలా బ్రతుకుతాను, అదే ధర్మం, అదే భక్తి. అంతకన్నా భక్తి అన్న మాటకు అర్థం ఏముంటుంది? భక్తి అంటే కేవలం పువ్వులు ఆకులు తీసుకొచ్చి ఈశ్వరుడి పాదాల మీద వెయ్యడం ఒక్కటే అయితే ధర్మం అన్న మాటకు అర్థమే ఉండదు. ధర్మమే భక్తి. ఆయన ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకడమే భక్తి.